వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కుప్పం కోర్టు నిన్న ఇచ్చినటువంటి బెయిల్ని నిరాకరిస్తూ హైకోర్టు వైఎస్ఆర్సీపీ మీడియా వింగ్కి సంబంధించినటువంటి స్టేట్ కార్యదర్శి పూడి శ్రీహరికి, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసినటువంటి మాజీ జర్నలిస్ట్ అనుకోవాలో ఇప్పుడు కూడా జర్నలిస్ట్ అనాలో తెలియనటువంటి ఆ సోషల్ మీడియా వింగ్లో ఉండి ఇష్టారీతిలో అనుచిత పోస్టులు పెట్టినా చేసినటువంటి పూడి శ్రీహరికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సీఎం చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పోలీసులు వెంటనే ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యవహారంపై అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఉన్నత న్యాయస్థానం దాని విచారణకు స్వీకరించింది. రిమాండ్కి నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. వాళ్ళకి రిమాండ్ అని విధించింది. తర్వాత కస్టడీ ఏం చేశారు ఏంటి అనేది వాళ్ళ ల్యాప్టాప్ల్లోనూ మొబైల్ ఫోన్లోనూ దొరుకుతుంది. వైపౌట్ చేసినా ఉన్నటువంటి టెక్నాలజీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సోషల్ సైకోల మీద చాలా గట్టి నిఘా పెట్టింది ఏపీ పోలీస్ అని చెప్పి హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఆయన కూడా స్పష్టం చేశారు. ఏ ఫార్మాట్స్లో తీసుకొస్తున్నామని అన్నీ రికవరీ చేస్తారు. చేతిలో కత్తి ఎవరు పెట్టారు, కత్తి పెట్టి ఏం చేశారు, ఇవన్నీ కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఎవరెవరు వచ్చాయి ఏంటనే సిపిఆర్ఓగా ఉన్నప్పుడు ఎవరి ఫోటోలు వాళ్ళ పరువు భంగం కలిగించేలాగా రామోజీరావు గారిది కావచ్చు, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే నిన్న వీడియో చేసిన తర్వాత ఇంకొక కాలర్ ఫోన్ చేసి చెప్పినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యాపారి ఎవరైతే పెన్ కెమెరాతో ఆయన సెల ముందు అటు ఇటు తిరుగుతున్నారో అతన్ని కూడా అరేంజ్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళ ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అన్నటువంటి పాయింట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ, బట్ ఈ సోషల్ మీడియాకి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి టీమ్స్, ముందు విజయసాయి రెడ్డి గారు అండర్లో పనిచేసేది గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని, ఆ తర్వాత గుర్రంపాటి దగ్గర నుంచి చాలామంది టీంలు ఉన్నారు. ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డి దగ్గరికి వెళ్ళింది సజ్జల అండర్లో. అక్కడి నుంచి కూడా ఆ ఇద్దరి మధ్యలో కూడా ఈ సిపిఆర్ఓగా ఉన్నటువంటి పూడి శ్రీహరి చాలా కీలకంగా వ్యవహరించారు. అందులోనే ఆయన ఉన్నత విద్యావంతుడు, 35 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్టు. కానీ ఒక సిద్ధాంతం పెట్టుకుని పార్టీలకు అతీతంగా ఉండి ప్రజలకు కావాల్సింది మాట్లాడాల్సిన చోట అంటే తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పగలగాలి. అది లేకుండా కేవలం ఒకళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళకి తగ్గట్టుగానే మిగతా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయాలి అనేటువంటి ఒక నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అధికారం కోసం చేసినటువంటి దాంట్లో, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంధాన్ని కొనసాగిస్తున్నటువంటి దాంట్లో ఈరోజు శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది ఎవరైనా సరే. సో మొత్తానికి పాపం నిన్న వైసీపీ వాళ్ళు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వదలను. సజ్జలు కూడా బయటకు వచ్చి మాట్లాడారు, పూడి శ్రీహరిని అసలు ఎలా అరెస్ట్ చేస్తారు, ఏమనుకుంటున్నారు మీరు, ఇది అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యం మీద దాడి ఇది అని చెప్పి మాట్లాడేసినటువంటి వాళ్ళు. 2430 జీవో నెంబర్, అంతకుముందు జీవో నెంబర్ 1 రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీడియా కట్టడి అని పెట్టి, తర్వాత 2430 తీసుకొచ్చి మీడియా కట్టడి పేరుతో సోషల్ మీడియా కూడా కట్టడి చేసి జర్నలిస్టులని, అనలిస్టులని, చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంతోమందిని అరెస్టులు చేసి కేసులు పెట్టి సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో జడ్జిల మీద అనుచిత పదజాలాలతోటి వాళ్ళ మీద చేసినటువంటి ప్రహసనం. సిబిఐ ఎంక్వైరీ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రాసెస్ ఎక్కడ దాకా ఉందో అయితే తెలియదు. సో వీటన్నిటికీ మాస్టర్ మైండ్ కింద సోషల్ మీడియాలో పూడి శ్రీహరి గారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ద టీమ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మొత్తానికి హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. చూద్దాం మరి పొన్నవోలు గారు రంగంలోకి దిగుతారా, లేదంటే కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి ఇంకేమైనా పెద్ద లాయర్లను తెచ్చుకొని వాదోపవాదాలు వినిపించి సెక్షన్ 2000 ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, అలాగే ఇప్పుడు 111 BNSS దాని ప్రకారం శిక్షలు ఏమైనా పడతాయా పడవా ముందు చూడాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.